మీది బంగ్లాదేశ్, భారత్ కాదు. మీరు ఓపెన్ ఛాలెంజ్ విసురుతారా? అయితే ఇదే మా నిర్ణయమని ఐసీసీ తేల్చేసింది. టీ20 వరల్డ్ కప్ కాంట్రవర్సీకి తెర దించేసింది. మరి ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? ఐసీసీ నిర్ణయంతో ఎవరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది? అవును బాస్, టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాలో అడుగుపెట్టమని మా మ్యాచ్లు భారత్లో కాదు శ్రీలంకలో నిర్వహించాల్సిందేనని రంకలేసిన బంగ్లాదేశ్ ఓ రకంగా చెప్పాలంటే ఓ లెటర్తో ఐసీసీకే ధమ్కి ఇచ్చింది. ఇక బీసీసీఐతో ఈ విషయం గురించి బంగ్లా బోర్డ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై ఐసీసీ తమ అల్టిమేటం జారీ చేసింది. మీది బంగ్లాదేశ్, భారత్ కాదు. మీకు మీరు బీసీసీఐ అని అనుకోకండి. మీది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. మీకంత సీన్ లేదు. మీరు తీసుకున్న నిర్ణయం ముందు ఐసీసీ తల వంచుతుంది అనుకోకండి. మీ నిర్ణయాన్ని మేం అంగీకరించడం లేదు అని తేల్చి చెప్పేసింది. టీ20 వరల్డ్ కప్ ఆడడానికి ఇండియాకి వస్తే రండి, లేదంటే లేదు. అంతేకాని మీ మ్యాచ్లు శ్రీలంకలో పెట్టేది లేనే లేదని ఫుల్ క్లారిటీగా చెప్పేసింది. ఐసీసీ బంగ్లాదేశ్తో ఆన్లైన్ మీటింగ్లో పాల్గొందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ మీటింగ్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులు, ఐసీసీకి చెందిన అఫీషియల్స్ పాల్గొన్నారు. బంగ్లా బోర్డు తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని పట్టుపట్టారంట. ఇండియాలో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే మేం ఇండియాకి వెళ్ళమని చెప్పారంట. ఆ సెక్యూరిటీ ఇష్యూస్ పైన ఐసీసీ అధికారులు కూడా క్లియర్గా చెప్పారంట. బంగ్లాదేశ్ ప్లేయర్కి ఇండియాలో ఎటువంటి అపాయం లేదని, హ్యాపీగా వెళ్ళి ఆడడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతున్నాయని, కాబట్టి మీ మ్యాచ్లు శ్రీలంకలో కాదు ఇండియాలోనే జరుగుతాయని కుండ బద్దలు కొట్టి చెప్పారంట. యాక్చువల్గా బాస్, ఈ ఇష్యూ ఐపీఎల్ నుండి ముస్తఫిజుర్ రెహమాన్ని తొలగించడంతో మొదలైంది. బీసీసీఐ బంగ్లా ప్లేయర్ని ఐపీఎల్ నుండి తొలగించడానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ ముస్తఫిజుర్ని తొలగించినందుకు ప్రతిగా టీ20 వరల్డ్ కప్ ఆడడానికి ఇండియాకి రాము అని చెప్పింది. ఈ విషయం పైన ఐసీసీ కూడా క్లారిటీ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే అని. అయితే ఐసీసీ ఇంకా బీసీబీకి మధ్య ఈ విషయం పైన మరోసారి 10th జన మీటింగ్ జరగనుంది. ఆ రోజు అందరికీ క్లారిటీ వస్తుంది అసలేం జరుగుతుంది అన్నది. ఆ రోజే ఈ వివాదంపై ఫైనల్గా ఓ నిర్ణయం తీసుకొని అఫీషియల్గా ప్రకటించనుంది ఐసీసీ. అంటే ఐసీసీ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది. బంగ్లాదేశ్ మ్యాచ్లు యాజ్ యూజువల్గా ఇండియాలోనే నిర్వహించాలి అని. మహా అయితే ముంబైలో జరిగే మ్యాచ్ని కలకత్తాకి మార్చే అవకాశం ఉంది. అంతకు మించి ఏ మార్పు ఉండదు. అలాగే బంగ్లా క్రికెట్ బోర్డుకి తమ స్థాయి గురించి క్లారిటీ ఇవ్వనుంది ఐసీసీ. మీది బంగ్లా బోర్డ్, బీసీసీఐ కాదు. బీసీసీఐ టీమిండియాని పాకిస్తాన్కి పంపడానికి నిరాకరించినట్లు మీరు మీ టీంని ఇండియాకి పంపడానికి నిరాకరిస్తారా? పాకిస్తాన్లో నిజంగానే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి బీసీసీఐ టీమిండియాని పాక్కి పంపమంటే ఐసీసీ ఒప్పుకుంటుంది. కానీ ఇండియాలో మీకేం సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి? ఇండియా మ్యాచెస్ని హైబ్రిడ్లో ఆడించినట్లు మీరు హైబ్రిడ్లో ఆడాలి అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. ఐసీసీ రెవెన్యూలో మీకు కేవలం 5% మాత్రమే వస్తుంది. అత్యధిక సంపాదన బీసీసీఐ నుండి వస్తుంది. అందుకే వారికి అత్యధిక పర్సెంటేజ్ ఆఫ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. మీది ఒక చిన్న క్రికెట్ బోర్డ్. మీ స్థాయి, హోదా ఏంటో అస్సలు మర్చిపోకండి అని కుండ బద్దలు కొట్టనుంది. మరి దీనిపై బీసీబీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి బాస్, ఐసీసీకి సవాల్ విసిన బంగ్లా బోర్డును మూసుకొని ఇండియాకి వెళ్ళి మ్యాచ్లాడండి అంటూ అల్టిమేట్ జారీ చేసిన ఐసీసీ డిసిషన్ సరైందే కదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.